నవ్వు నాలుగు విధాలా చేటు అని అంటారు. శ్రీమద్ రామాయణంలో లక్ష్మణుడు కూడా నిండు సభలో అకారణంగా నవ్వాడు అని అంటారు. ఇంతకీ లక్ష్మణుడి నవ్వుకి కారణం ఏంటి? వాల్మీకి రచించిన రామాయణమే రామకథకి ప్రమాణం. రామాయణంలో ఎక్కడ కూడా లక్ష్మణస్వామి నవ్వినట్టు కానీ అది దానివల్ల దుష్ఫలితం వచ్చినట్టు కానీ ఎక్కడా ప్రమాణం లేదు. వాల్మీకి రామాయణంలో దీనికి ప్రమాణమే లేదు. కనుక రామకథకు సంబంధించినంత వరకు ప్రమాణం ఏంటంటే వాల్మీకి చెప్పిన మాటే ప్రమాణం. ఎందుకంటే బ్రహ్మగారు వరం ఇచ్చారు. వాల్మీకి రామాయణం రచించేటప్పుడు బ్రహ్మగారికి ఒక మాట, రామాయణం నిజంగా జరిగిందంతా కూడా నీకు కనపడుతుంది, హసితం భాషితం చేయవ అంటే ఆ రామాయణంలో పాత్రలన్నీ కూడా నవ్వుకున్నా, మనసులో మాట్లాడుకున్నా, బయటికి ఏం మాట్లాడినా, మనసులో ఏం అనుకున్నా కూడా నీకు తెలుస్తుంది అన్నారు. కనుక రామచంద్రమూర్తికి సంబంధించిన కథ అంతా కూడా వాల్మీకి రచించిన రామాయణమే ప్రమాణం. అటువంటి పరమ ప్రామాణికమైన రామాయణ గ్రంథంలో ఎక్కడా లక్ష్మణస్వామి నవ్వినట్టు కానీ దానివల్ల ఇంకోరికి బాధ కలిగినట్టు కానీ లేదు. ఇది జానపద రామాయణాల్లో వచ్చినటువంటి కథ. అంటే దీనికి ఏం చెప్తారంటే, రామచంద్రమూర్తి వెంట అరణ్యవాసానికి వెళ్ళిన లక్ష్మణస్వామి రాత్రింబగళ్ళు రామచంద్రమూర్తికే కాపలా కాస్తూ నిద్రాహారాలు మాని ఉన్నాడని, అట్లా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత, రావణ సంహారం తర్వాత అయోధ్యకు వచ్చారు కదా, ఆ అయోధ్యకు వచ్చినప్పుడు పట్టాభిషేక సందర్భంలో ఇన్నాళ్ళు ఏ నిద్రాదేవి అయితే తనకు దూరమైందో ఆ నిద్ర ఆవహించిందని, అప్పుడు అనుకోకుండా ఆవలింత వచ్చిందని, అందుకొని నవ్వుకున్నాడని, ఆ నవ్వు ఇంకో రకంగా పరిణమించిందని కథ లోకంలో. ఇది కేవలం జానపద కథే. ఎందుకంటే ఈ నవ్వు 4 విధాల చేయటం ఎందుకయ్యారంటే, తనకి ఆవలింత రాగానే అతనికి నవ్వు వచ్చిందిట. ఏమిటి, ఇంతకాలానికి నాకు నిద్ర వచ్చింది, ఇన్నాళ్ళు నిద్ర నా దగ్గరికి రాలేదు, నిద్ర సూచిస్తోందని. అదే సమయంలో సీతాదేవి హనుమత్ స్వామికి తన మెడలో ఉండేటువంటి హారాన్ని ఇచ్చిందిట. ఆ హారాన్ని సీతాదేవి ఇచ్చినప్పుడు ఆంజనేయ స్వామి దాన్ని స్వీకరిస్తున్నాడు. అప్పుడు ఆ లక్ష్మణస్వామి నవ్విన నవ్వుకి ఆంజనేయ స్వామి అనుకున్నట్ట, ఈ కోతికి ఏమిటి ఇంత పెద్ద అమూల్యమైన వస్తువు అని చూసి నన్ను చూసి పరిహసించాడని అనుకున్నట్ట. రామచంద్రమూర్తి అనుకున్నట్ట, అరణ్యవాసనకు వెళ్ళి తిరిగి వచ్చాడు, ఈయన ఇప్పుడు పట్టాభిషేకం చేసుకుంటున్నాడు, నన్ను చూసి నవ్వాడు అనుకున్నాడు. సీతాదేవిని చూసి సీతాదేవి అనుకుందిట, లక్ష్మణస్వామి నవ్వు కారణం ఏంటంటే, రావణాసురుడు అపహరిస్తే సంవత్సరం పాటు లంకలో ఉండి నేను వచ్చాను, మళ్ళీ ఇప్పుడు నేను మహారాణిగా పట్టాభిషేకం చేసుకుంటున్నాను అనుకుని ఒకరికొకరు అనుకున్నారట. ఇది కేవలం జానపదంగా ఉంది. అయితే ఇది జానపదంలో ఉండి వాల్మీకి రామాయణంలో లేకపోయినప్పటికీ కూడా దీన్ని మనం ఆధారంగా సమాజంలో ఎట్లా ప్రవర్తించాలో తెలియాలి. సోషల్ స్టేటస్, సోషల్ బిహేవియర్ అంటారు చూసారా, సామాజికంగా ఎట్లా ప్రవర్తించాలంటే, ఎవరైనా ఏదైనా చాలా గంభీరమైన విషయాన్ని చర్చించుకుంటున్నప్పుడు మనం మధ్యలో నవ్వామనుకోండి, అక్కడ నలుగురికి 4 భావాలు వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మనని కొంచెం మన మీద శత్రుత్వం వచ్చే అవకాశం ఉంది. కనుక సభా మర్యాద, సమాజ మర్యాద, ఈ మర్యాద ప్రకారం ఎప్పుడు పెడితే అప్పుడు నవ్వకూడదు. ఈ నవ్వు కూడా శాస్త్రంలో చెప్పిన మాట ఏంటంటే, అనేక నవ్వులు నేట. పరిహాసంగా నవ్వే నవ్వు, ఆనందంగా నవ్వు, చిరునవ్వు, మందహాసము, గంభీరమైన పెద్దగా రావణాసురుడు నవ్వినట్టు నవ్వడం, కీచుకుడు నవ్వినట్టు, ఇట్లా ఉన్నాయి. కనుక హావభావాల్ని నియంత్రించుకుంటూ, మనోభావాల్ని నియంత్రించుకుంటూ, మన మనసులో ఏముందో అవతలవాడు గమనించకుండా ఉండాలంటే నవ్వుని పరిమితం చేసుకోవాలనే ఉద్దేశంతో లక్ష్మణదేవర నవ్వు అని మనకి జానపద కథల్లో ఉంది. ప్రాచీన అంటే ఈ జానపదులు ఏంటంటే మనలాగానే దేవతా పాత్రలను కూడా భావన చేస్తారు. అంటే ఒక వ్యక్తి మనకు సన్నిహితం కావాలంటే ఏం చేయాలి, రాముడు కృష్ణుడు కూడా మనవాడే అనుకుంటే ఆలోచనలు వస్తాయే, అట్లాగే లక్ష్మణస్వామి కూడా ఎవడైనా శ్రమ చేసి ఎప్పుడో ఆవలింతలు వస్తే వాడి భావాన్ని లక్ష్మణస్వామికి నెట్టారు. కనుక ఆ లక్ష్మణస్వామి నవ్వు కానీ, ఆయనకి నిద్ర రాకపోవడం కానీ, ఇదంతా కూడా పూర్తి కల్పితం. కనుక జానపదుల యొక్క భావనలోనే భావన చేయాలి. కానీ దీని వెనక ఏంటంటే, నలుగురిలో ఉన్నప్పుడు మనం అనవసరంగా పరిహాసం చేయకూడదు. నవ్వు చేస్తే అవతల వారి మనసు బాధపడుతుంది. కనుక దానికోసం ఆదర్శంగా ఈ మాటను తీసుకోవాలి. నవ్వు 4 అందాల చేటు అని. అంతేకాకుండా ఇంకొక ఆధునికంగా ఏమంటారంటే, నవ్వు 4 అందాల స్వీటు అంటారు. ఎందుకంటే నువ్వు నవ్వడం వల్ల నీ ముఖంలో ఉండే కండరాలన్నీ కూడా ఉత్తేజం అవుతాయట. కనుక ముఖంలో తేజస్సు పెరగాలంటే అప్పుడప్పుడు నవ్వుతూ ఉండాలి. ఎందుకంటే లాఫింగ్ యోగా అని ఒకటి ఉంది. మార్నింగ్ యోగా చేసిన తర్వాత పెద్దగా నవ్వాలన్నారు. ఇది ఆధునిక కాలంలో పరిమితం. అంటే జీవితంలో ఎప్పుడు ఆనందంగా ఉండలేం కనుక ఆ సమయంలోనూ ఉండమని చెప్పారు. కనుక ఇది నవ్వుకు సంబంధించిన విషయం.